ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశక్తి పథకాన్ని ఆర్టీసీ ఉద్యోగులు సమర్థంగా నిర్వహిస్తున్నారని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రావు అన్నారు. ఎలక్ట్రికల్ బస్సులకు తాము వ్యతిరేకం కాదని ఆర్టీసీ ఆధీనంలోనే నడపాలని కోరారు. ఏప్రిల్లో జరిగే ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలకు సన్నద్దం కావాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలోని ఇన్వెంటా కర్మాగారం వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు బోల్తా కొట్టింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం వద్ద వైనతేయ గోదావరిపై ఉన్న డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ రోడ్డు బ్రిడ్జిపై ఈ నెల 10 నుంచి రాకపోకలు ఆపేస్తున్నారు. 42 రోజుల పాటు పూర్తిగా ఆంక్షలు అమలులో ఉంటాయి. బ్రిడ్జిపై ఈ నెల 10 నుంచి మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చడానికి 1,17,00,000 రూపాయలతో పనులు చేపట్టారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా డ్రైనేజీ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దీన్ని పరిష్కరించేందుకు పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో నీరా ఉత్పత్తులు పెంచేందుకు కృషి చేస్తున్నామని గౌడ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గౌడ సంఘం నిర్వహించిన సమావేశానికి గురుమూర్తి హాజరయ్యారు. గౌడ సొసైటీ సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు కృష్ణమ్మ తెలిపారు. కర్నూలు జెడ్పీ హాల్లో అన్ ఎయిడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి వద్ద వెలిసిన కొండల లక్ష్మీ నారసింహుడి క్షేత్రం వద్ద గిరి ప్రదక్షిణ భక్తి శ్రద్దలతో సాగింది. స్వాతి నక్షత్రం రోజున భారీ సంఖ్యలో గిరి ప్రదక్షిణకు భక్తులు కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి కదిరికొండకు తరలివచ్చారు. సింహాచలంలో సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వాతి నక్షత్ర హోమం నిర్వహించారు. 92 జంటలు స్వాతి హోమంలో పాల్గొని స్వామివారికి ఆహుతులు సమర్పించారు. నెలలో ఒక్కరోజు మాత్రమే ఈ స్వాతి నక్షత్ర హోమం దేవస్థానం నిర్వహిస్తుంది. సింహాచలం దేవస్థానం నూతన ఈవోగా వెంకటరావు బాధ్యతలు స్వీకరించారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. స్వామివారి చందన యాత్ర, తిరుకల్యాణ మహోత్సవం ఏప్రిల్లో జరగనున్నాయి. అందుకే ప్రభుత్వం పూర్తిస్థాయి ఈవోను నియమించింది.